రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వ్యవసాయ అధికారులకు సూచించారు. మే 10వ తేదీలోపు అన్ని పంటల నమోదు చివరికి తేదీ అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం అప్పాజిపల్లిలో పంట నమోదు యాప్ పనితీరును సోమవారం క్షేత్రస్థాయిలో కలెక్టర్ పంట పొలాలకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంట నమోదుకు వ్యవసాయ శాఖ గ్రామ స్థాయిలో ప్రైవేట్ సర్వేయర్ల ద్వారా డిజిటల్ పంట సర్వేకి శ్రీకారం చుట్టింది. జియో రిఫరెన్స్ చేయబడిన కడాస్ట్రల్ మ్యాప్లు ఉన్న గ్రామాల్లో ప్రైవేట్ సర్వేయర్లు కేంద్ర ప్రభుత్వ యాప్ లో పంట నమోదు చేస్తారు. కడాస్ట్రల్ మ్యాప్ అందుబాటులో లేని గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం యాప్ లో పంట నమోదు చేస్తారన్నారు. ప్రతి రైతు పొలం వద్దకు వాలంటీర్ అధికారి ప్రత్యక్షంగా వెళ్లి ఫోటో తీసి అక్కడి నుంచి ఆన్లైన్ లో నమోదును అప్లోడ్ చేసేందుకు క్రాప్ బుకింగ్ పేరుతో మొబైల్ యాప్ తీసుకువచ్చిందన్నారు. పంట నమోదు వివరాలను మొబైల్ యాప్ ద్వారా పక్కాగా నమోదు చేయాలని సూచించారు. రైతులు ఏ పంట వేశారు, వాటికి ఏమైనా తెగుళ్లున్నాయా అనేది గుర్తించి తీసిన ఫోటోను అక్కడి నుంచే యాప్ లో అప్లోడ్ చేస్తున్నట్లు వివరించారు. జియో ట్యాగింగ్ ద్వారా ఆ సర్వే నెంబర్లు పొలం నుంచే అప్లోడ్ చేశారా లేదా అనేది వ్యవసాయ శాఖ గుర్తిస్తుందని తెలిపారు. జిల్లాలో 2,85,774 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 39,827 ఎకరాలు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాయని వెంకట్ గౌడ్ గజని, జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, కొల్చెర మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి, పంచాయతీ కార్యదర్శి ఫనిందా, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాషా ఖాద్రి, ముద్రా సంఘం నాయకులు వీరేశం, ఏఈఓ శ్రవంతి, రాజశేఖర్ గౌడ్ రైతులు పాల్గొన్నారు. సో ఆధార్ కార్డు ఒక అవసరం అంటే మన గుర్తింపుని ఎలా చేస్తామని ఉంది, ఓటర్ ద్వారా ఎలా గుర్తింపు చేస్తామని ఉంది. అట్లాగే మనం రైతులు కదా, సో ఫలానా పేరు కలిగిన వ్యక్తి ఫలానా సర్వే నంబర్లో ఇన్ని ఎకరాల భూమి ఉంది అనేది ఇంతకుముందు మన పహానీలో ఉండేది. సో పహానీ ఏంటి రాసేవాళ్ళు, ఇప్పుడు ఆన్లైన్లో కూడా వచ్చేసింది. కానీ దానికి ఒక గుర్తింపు ఉందా, ఓన్లీ పట్టేదారు పాస్బుక్లో మనకి ఫలానా పట్టేదారు పాస్బుక్ నంబర్ మాత్రమే ఉంటుంది. కానీ రైతు అని నా గుర్తింపు ఐడి ఒకటి కావాలి కదా. సో దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ఫార్మర్స్ రిజిస్ట్రీ అంటే రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని మనకి పేపర్లో ప్రకటించారు. మా అగ్రికల్చర్ ఆఫీసర్స్ మీకు మీ గ్రూప్స్ ఉన్నాయి కదా, గ్రూప్స్లో కూడా పెట్టారు కదా. సో మీరు వచ్చి చేసుకోమని చెప్పారు. కానీ చాలామంది చేసుకున్నారు, ఇంకా కొంతమంది మిగిలిపోయింది అనమాట. సో ఇక్కడ పెండింగ్ 80 వరకు. సో ఇంకా 80 మంది రైతులు చేసుకోలేదు. సో 80 మంది రైతులు చేసుకోలేదు అని అంటే మనం గ్రూప్లో పెడుతూ ఉన్నాం. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మన డేటా ఆన్లైన్లో ఎంటర్ అయిపోతుంది. ఆ ఎంటర్ అయ్యి మళ్ళీ ఓటీపీ ద్వారా మీరు ఓటీపీ చెప్పినప్పుడు సో అది రిజిస్టర్ అయిపోతుంది. రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక గుర్తింపు నంబర్ వస్తుంది. సో అదే ఫార్మర్స్ రిజిస్ట్రీ ఐడి నంబర్ అంటారు. సో ఇది మనం ఒక రైతుగా గుర్తింపు చేసే నంబర్ అన్నమాట. సో దీని ద్వారా మనం ఇప్పుడు మన ఆధార్ ద్వారా మనకి బ్యాంక్ అకౌంట్లు లింక్ అయిపోయి ఉంటాయి, మన అన్నీ లింక్ అయి ఉంటాయి. అట్లాగే మన రైతుకు సంబంధించి నువ్వు ఏది తీసుకున్నా ఏది పొందాలన్నా కూడా ఈ రైతు గుర్తింపు ఐడి అనేది కంపల్సరీ. So around 145 acres, only 20 acres are not made. So in Rabi there is water problem. Like the farmer has వాటర్ లేక ఏం పెడతారు వరి చేస్తారా, వేరే వేరే ఊర్లో పెట్టారు. has one specialty. So it's totally infested with monkeys. So only paddy can be tolerated. So it's other crops in that. So we have been trying to crop diversification. So we have ఆయిల్ పామ్ ఇంకా ఏం చేయవచ్చు. సో అంటే కుస్మలు కూడా వేసుకోవచ్చు కదా మీరు. అసలు వరకు తప్ప వేరే పంట కుస్మలకు ముళ్ళులు ఉంటాయి కదా, నేల మంచిది కదా సార్ కుస్మకు. అంటే మీకు నీరు ఆగకపోతే ఇది గట్టి నేల కుస్మకు. ఇంత మాట వాటకు ఆ భూమి అదే అయింది. అట్లా ఏ పంట అయితే లిస్ట్ ప్యాడీ సో ది సాయిల్ గెట్స్ హార్డ్, సో దే కెనాట్ ఫ్లవర్ అండ్ ఇట్స్ నాట్ సూటబుల్.
మీరు అది బుకింగ్ మొత్తం అయిందా మనకి? ఒక పలిక వేసి ఆయనతో మోసమైన మునిగిపోయింది. So in this Medak Mandal we have 391 revenue villages. So for 347 we have get a